ప్రైజ్ లాడండి మీ అందరికి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ఒక ఆయనట ఒంటి మీద తన సామాన్లన్నీ వేసుకొని ఎడారిలో ఒంటరిగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ ఒంటెకు చాలా భారం అయిపోయింది. ఇక నడవలేక అలసిపోయి సొమ్మసిల్లిపోయి తన యజమాని దగ్గరికి వెళ్ళి మోకరించిందంట. మోకరించగానే యజమానికి అర్థమైపోయింది, ఈ ఒంటెకు చాలా భారం అయిపోయింది, చాలా బరువు అయిపోయిందని. తన మీద ఉన్న సామాన్లన్నీ దించేశాడు. అర్థమైందా మీకు? దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని సన్నిలో నువ్వు మోకరించినప్పుడు, దేవుని సన్నిలో అయ్యా అన్నప్పుడు నీ భారం అంతా తొలగించబడే స్థలమే ప్రభు సన్నిధి. ఈరోజు ఆయన సన్నిధికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద ఉన్న భారం పోదు, నీ మీద ఉన్న సమస్య పోదు, నీ మీద ఉన్న ఇబ్బంది పోదు, నీ ఇంట్లో ఉన్న కరువు పోదు. నీ భారం అంతా, నీ సమస్య అంతా, నీ చీకటి అంతా, నీ మీద ఉన్న మరి ప్రతి సమస్యలన్నిటినీ తొలగించబడాలంటే ఎక్కడికి రావాలా? ఆ ఒంటె అయితే తన యజమాని దగ్గరికి వెళ్ళి మోకరించింది. మోకరించగానే యజమానికి అర్థమైపోయి ఆ భారం అంతా తీసేశాడు. ఈరోజు దేవుని సందుకు వచ్చి యజమానుడా, నా ప్రభువా, నా యేసయ్య అని ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు నీ యొక్క ప్రతి భారాన్ని తొలగించబడి నీ యొక్క స్థితిని అంతా మార్చే స్థలమే ప్రభు సన్నిధి. ఈరోజు అక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? ఏం చూడాలని ఆలోచన చేస్తున్నావు? నీ భారం ఇంకా పెరుగుతూ ఉంటుంది, నీ సమస్య ఇంకా పెద్ద అవుతుంది, నీ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఆ సమస్యలన్నీ పోవాలంటే కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి రండి. అక్కడ మోకరించండి. నీ పిల్లల చరిత్ర, నీ కుటుంబం చరిత్ర ప్రభు మార్చేసి నీ స్థితిని అంతా మార్చేస్తాడు. ఈరోజు ప్రభు సన్నిధికి రండి, ఆరాధించండి. నీ మీద ఉన్న భారం అంతా ప్రభు తొలగించబోతున్నాడు. మహదానందాన్ని నీకు మరలా ఇవ్వబోతున్నాడు. ఆయన నీ స్థితిని అంతా మార్చబోతున్నాడు. ఆమేన్.